శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్రను రాజకీయం చేయకండని బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరుకున్నారు. రాజాసింగ్పై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదైనందున నిబంధనలు పాటించాలన్నారు. శోభాయాత్రలో మత విద్వేషం రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో పావురాలు ఎగరేస్తూ రాజాసింగ్కు బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ శాంతి సందేశం ఇచ్చారు. శోభాయాత్ర తీస్తూ ఉన్నారో అది శాంతియుతంగా ఆధ్యాత్మికయుతంగా మీరు ఆ యొక్క యాత్రను కొనసాగియండి. అందులో రాజకీయ కోణాన్ని వెతకకండి. ముఖ్యంగా నేను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారితో కోరుతా ఉన్నాను. రాజాసింగ్ గారు, మీరు ఏ వేదిక మీదకి మీరు వచ్చినా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, మీరు రాజకీయంగా ఎదగడానికి ఆ యొక్క కార్యక్రమానికి మీకు అనుకూలంగా మీరు దాన్ని స్వీకరిస్తారు. ఈ శోభాయాత్ర మాత్రం మీరు ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా మరి ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేసే బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ఇవాళ పోలీసు వాళ్ళు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. వారికి నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని నేను నిర్వాహకులను, ఇటు ప్రజలను, ముఖ్యంగా యూత్ను కోరుతా ఉన్నాను. మీరు